మీరు చెప్పినట్టు గురూజీ మన ఇండియన్స్లో ఈ టుగెదర్నెస్ చాలా తక్కువ ఉంటుంది. మన కంట్రీస్ నుంచి చూసుకుని వచ్చి క్రిస్టియన్స్ కానివ్వండి, మా మతంలోకి డబ్బులు ఇచ్చి జాయిన్ చేసుకోవడం కానివ్వండి, అంటే హిందువులు అయ్యుండి మనం మన మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మనం కాపాడుకోకుండా ఎక్కడో వచ్చిన కల్చర్ని దేన్నో తీసుకుని వచ్చి అడాప్ట్ చేసుకొని దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మన హిందువులు ఎవరు కూడా మీరు హిందూయిజంని కాపాడండి, దీన్ని ప్రమోట్ చేయండి, దీన్ని మీరు బుర్రలోకి ఎక్కించుకోండి అంతలా ఎవరు చెప్పరు. సో దీనివల్ల దీన్ని ఇలానే మనం ప్రమోట్ చేసుకోకుండా మనం కాపాడుకోకుండా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు కొన్ని ఇయర్స్ తర్వాత హిందూయిజం అనేది అసలు అంటే చరిత్రలో చెప్పుకోవాల్సిన వచ్చే సిచ్యువేషన్. కొన్ని సంవత్సరాలు కాదమ్మా, ఇప్పటికీ ఆ పరిస్థితి ఉంది. ఎన్నో ప్రాంతాలలో మన అస్తిత్వం లేకుండా ఉంది. చాలా ప్రాంతాలలో మీరు చూడండి, ఇంటర్నెట్లో మీకు తెలుస్తుంది ఈ విషయాలని. ఎంతోమంది ఎంతో ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏ పని చేయాలన్నా వాళ్ళు వెనకాడరు. వాళ్ళ విషయాలన్నీ కూడా జనాల్లోకి తెలిసి ఏదో మాయ మాటలు చెప్పో, పిచ్చి పిచ్చి మ్యాజిక్లు చూపించో మనం టీవీలలో చూస్తాం కదండి. కానీ మనం అలాంటి స్థాయికి దిగజారలేము ఎప్పుడు కూడా. మన ధర్మం ఏంటో తెలుసా అండి? మంచిగా భగవద్గీత, రామాయణ, పురాణాలన్నింటినీ కూడా చెప్తాం. చక్కగా వింటారు. మంచిగా ఒక ఇంటెలెక్చువల్ స్థాయిలో అర్థం చేసుకొని మన వాళ్ళు మారుతారు. ఇప్పుడు చాలామంది అంటారు, ఈ ఫారినర్స్ అందరు ఇస్కాన్ డివోటీస్ ఎలా అయ్యారు? మేమేమి ఇలా నీళ్లు జల్లి ఆయిల్ పూసి లేదా మీకు ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పలేదు. మేమేమి కూడా భగవద్గీత చెప్పాం. వాళ్ళకి భగవద్గీత నచ్చింది, కృష్ణుడు నచ్చాడు, బృందావనం నచ్చింది, భక్తి నచ్చింది, వాళ్ళు వచ్చారు. అంతేకాని వేరే దేవతల్ని దూషించి మనము ఏదో ఒక విధంగా పిల్లల్ని మై మార్చి డబ్బులు ఇచ్చి ఇలాంటి దిగజారి స్థాయికి మనం ఎప్పుడు కూడా దిగలేమన్నమాట. కాబట్టి మనం మన ధర్మాన్ని నిజంగా మీరు చెప్పినట్టుగా కాపాడుకోవాలి. దాంట్లో అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క హిందూ ఆధ్యాత్మికవేత్త కేవలం కూడా మీరు ఇచ్చేయండి, మీకు ఈ డబ్బులు వస్తాయి, ఇచ్చేయండి, ఈ కష్టాలు పోతాయి అని మనం దేవుణ్ణి కేవలం కష్టాలు ఒక ఏటీఎం మషీన్గా, ఒక పనివాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా మనం వాడుకుంటే అది ఎవ్వరికీ మంచిది కాదమ్మా. మన శాస్త్రం ఏం చెప్తుంది? మానవ జీవితం ఎందుకు వచ్చింది, ఎలా తరింపజేసుకోవాలి, ఎంత గొప్ప సనాతన సంస్కృతి అనే విషయాలు శాస్త్రం నుంచి చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఆ విషయాలలో జాగరూకం చేసినప్పుడే మన ధర్మం అనేది నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, మీరు కోరికలు 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 అని చెప్తే వాడంటాడు మా దేవుడు ఇంకా బాగా కోరికలు తీరుస్తారంటే అక్కడికి వెళ్ళిపోతారు. అన్నిటికంటే లీస్ట్ ఒక మనిషి చేసే పని ఏదన్నా ఉంటే దేవుడిని అడగటం. ఎందుకంటే ఇంత ఇచ్చిన వాడిని ఇంకా అడుగుతున్నామంటే ఇంకా వాడిని ఏం చెప్పలేమన్నమాట. కాబట్టి భగవంతుడు ఎంత చేశాడు, ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలుపుకోండి, ఆయన చేసిన దానికి ఆయనకి సేవించండి అని మనం చెప్తున్నాం. కాబట్టి మన ధర్మం మంచి ధర్మం కాబట్టి ఇప్పటికీ ఎవరిపైన అటు ప్రలోభాలు పెట్టి ఇటు మాయలు చేసి మనం ఎప్పుడు కూడా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అసలు అది మనకి అవసరం కూడా లేదు కదా గురూజీ. మన రామాయణం కానివ్వండి, భగవద్గీత, భారతం నుంచే మన భారత భాగవత రామాయణాలు చెప్తూ ఉండండి, మన ధర్మం ఆటోమేటిక్గా కాపాడబడుతుంది. కాబట్టి మనం చేస్తున్న సేవ అదే, మనం ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. శాస్త్రాన్ని చెప్తూ ఉన్నాం, ఈ శాస్త్రాన్ని విని ఎంతో మంది మారుతారు. మనం ఏం మ్యాజిక్ చూపించాల్సిన అవసరం లేదు, ఏం పిచ్చి పిచ్చి వేరే ధర్మాలను మనం మాటలు అనాల్సిన అవసరం లేదు. చూడండి అప్పుడప్పుడు వాళ్ళు ఎలా దూషణ చేస్తూ ఏవేవి స్థాయికి దిగబోయి జారిపోతారన్నమాట. మన ధర్మం ఒకళ్ళు కత్తి చూపించి మార్చారు, ఇంకొకళ్ళు మ్యాజిక్ చూపించి మార్చారు. కానీ మనం మాత్రం శాస్త్రాన్ని శాస్త్రీయంగా ప్రమాణంగా మాట్లాడి ఇప్పటికీ 1000 సంవత్సరాల తర్వాత కూడా మన ధర్మం మిగిలింది అని అంటే మన ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకోండి. ఎన్ని చేసినా మన ధర్మాన్ని మన పూర్వీకులు కాపాడారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్, మనం ఉన్న జనరేషన్ ఏదో వాళ్ళ యొక్క భౌతిక కోరికల వల్ల ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. బాహ్యమైన శక్తి ఈ ధర్మాన్ని ఎప్పుడు ఏం చేయలేకపోయింది, కానీ మన వాళ్ళే మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ ధర్మ పరిరక్షణ కోసం మనందరం ఒక సంకల్పంతో ముందుకెళ్ళాలి. తప్పకుండా ఆ భగవంతుడి యొక్క దయ వల్ల తప్పకుండా జరుగుతుంది. అసలు ఇంత చిన్న ఏజ్లో మీరు చేస్తున్న ఈ కృషి ఏదైతే ఉందో నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టచ్చు గురూజీ. అంతా భగవంతుడి యొక్క దయ, ఆచార్యులు గురువుల యొక్క దయ. ఇప్పుడు చూడండి, ఏది చేయాలన్నా సరే స్వామి దయ ఉంటే కదండి మనం చేయగలుగుతాం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దయ వల్లనే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మేమేం చేయట్లేదు, ఆ స్వామి ఏదో ఒక కొద్దిగా సేవ ఆయన శక్తి వల్ల మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరి తోడ్పాటు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం.
గురూజీ, ఇప్పుడు మనము చాలా వీడియోస్లో బయట చూస్తూ ఉంటాము. మన కృష్ణతత్వాన్ని ప్రమోట్ చేయడానికి విదేశం నుంచి వచ్చి వాళ్ళు ట్రెడిషనల్గా చీరలు కట్టుకొని, చక్కగా పంచెలు కట్టుకొని, కృష్ణుడు విగ్రహాలు పట్టుకొని, మనం ఫారిన్ కంట్రీస్లో కూడా కృష్ణుడి గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది మన ఇండియన్స్ వచ్చేసరికి ఎవరైతే ఫారిన్ కల్చర్ ఉందో ఆ కల్చర్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, మన కల్చర్ని ఫారిన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. దీని గురించి అసలు మీరేమంటారు? వాళ్ళు ఇండియాలో ప్రమోట్ చేయడానికి వేసుకోవట్లేదండి ఆ బట్టలు కానీ వాళ్ళు చేసే సంస్కృతి కానీ. వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు దాన్ని ఇది కరెక్ట్, మాకు ఈ జీవితంలో భౌతికతలో ఎటువంటి సుఖం లేదు, ఇది అశాశ్వతం అని తెలుసుకొని భగవద్ మార్గంలో సుఖం ఉంది అని దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉన్నారనమాట. కానీ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తే మన వాళ్ళు మాత్రం ప్రపంచం వైపు చూస్తున్నారు. ఇది మన దగ్గర ఇప్పుడు చెప్పండి, ఇంట్లో మనకు అంటారు కదా, ఇంట్లో ఉండే వాళ్ళకి గౌరవం లేదు, బయట వాళ్ళకి గౌరవం అని. అలా తయారైపోయింది అనమాట. మన దగ్గర ఉండే మన సంస్కృతి, మన సాంప్రదాయం, ఎంత మంచిగా మన సాంప్రదాయం, మన సంస్కృతి మనకుంది, దీన్ని వదిలేసి ఎక్కడనో మేము ఆచరిస్తామంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. కాబట్టి మనం ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ ది ఇండియన్ స్పిరిచువాలిటీ. మనం కొద్దిగా కాన్షియస్ తీసుకొని ఎంతమంది ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎలా మన భారతదేశాన్ని ఎంత గౌరవిస్తున్నారు, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గౌరవిస్తున్నారని చూసి దాన్ని మనం తెలుసుకొని, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో ఈ సంస్థ స్థాపన చేయడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? భారతీయులకు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదనమాట. అమెరికన్లు ఏం చేస్తే అది చేస్తామంటున్నారు. కాబట్టి ప్రభుపాదుల వారు అనుకున్నారు అమెరికన్స్ని మారుస్తాను, తర్వాత ఈ భారతీయులు మారుతారు అని. వాళ్ళని మార్చి ఇక్కడ తీసుకొచ్చాక వందలాది వేలాది మంది ఇక్కడ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్నారనమాట. అక్కడ వారు ఇక్కడికి వస్తే తప్ప ఇక్కడ వారు మరి ఎలా ఉన్నామండి అసలు? మనది అని చెప్తే వినేవాళ్ళు ఉన్నారా అసలు? మన వాళ్ళని చీప్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రపంచం అంతా కూడా ఎంత గౌరవిస్తుంది భారతీయత. కాబట్టి మన లోపల భారతీయులలో వినయం లేకుండా పోయింది. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన రూట్స్ మనకు బాగుండాలి. ఇప్పుడు ఏదో నేను ఇండియన్ని, నేను భారతీయుణ్ణి అని చెప్పటంతో సరిపోదండి. భారతీయత అంటే భారతీయ సనాతన సంస్కృతి, భారతీయ ఆచారాలు, భారతీయ కట్టుబాట్లు, భారతీయ శాస్త్రం. కాబట్టి ఇవి మనం ఆరాధన చేసినప్పుడు, ఎప్పుడైతే మనం దీన్ని అర్థం చేసుకుంటున్నప్పుడే మనం నిజమైన భారతీయులం అవుతాం. అసలు గురూజీ, ఇది ఎక్కడ లోపం అంటారు? అంటే యువత మారాలి అంటే అసలు మీరేం సందేశం ఇస్తారు? యువత మారాలి అని అంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్రెండ్స్, చాలా పెద్ద వ్యవస్థ అండి. చాలా పాడు చేసేసుకున్నాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను. కానీ లెటెస్ట్ ట్రై నౌ. తల్లిదండ్రుల్లో జ్ఞానం ఉండాలి, పిల్లల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంగా పెంచాలి అనే విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. దాంతోపాటు ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో ప్రయత్నించాలి. మాలాంటి వాళ్ళు ప్రయత్నించాలి, మీలాంటి వాళ్ళు ప్రయత్నించాలి. అందరూ కలిసి ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆ ప్రయత్నం ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లటంలో చేసినప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, టీచర్స్ బాధ్యత, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాధ్యత, మీడియా బాధ్యత, సాధువుల యొక్క బాధ్యత, ఎంతమంది బాధ్యత అప్పుడు కలిస్తే కానీ ఇప్పుడు ఇంత భారతీయ సంస్కృతిని మనం కాపాడలేమన్నమాట. కాబట్టి మనందరం ప్రయత్నిద్దాం. ధర్మో రక్షతి రక్షిత. మనందరం ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ఆధ్యాత్మికత వైపు సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా మనం G20 సమ్మిట్లో వసుదైవ కుటుంబంని కూడా సపోర్ట్ చేసింది. అలాగే మన ఇండియన్స్, మన ముఖ్యంగా హిందువులు గోవుల్ని ఎక్కువగా పూజిస్తాము, గోమాత అంటాము. కృష్ణుడికి గోవులు అంటే ఎంతో ప్రేమ. మరి అటువంటి గోవుల్ని మన జాతీయ జంతువుగా అలా ప్రకటిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు? చూడండి, ఒక మంచి ప్రభుత్వం, మన ధర్మాన్ని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం దొరకటం కూడా చాలా రేర్ విషయం అన్నమాట. మనకి ఎవరైనా అలా ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం కూడా నిలబడాలి. ఎవరైనా సరే, అది మన సనాతన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళ సంకల్పం ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వెనకాల మనందరం కలిసి ఉండాలి. మన హిందువులలో ఒక చేతన రావాలండి. ఏంటో తెలుసా అండి, మన ధర్మం కోసం మన సాంప్రదాయం ఎలా అయితే వర్ధిల్లడానికి ఎవరైనా ప్రభుత్వం నించుంటుంది, ఒక వ్యక్తి నించుంటున్నారు అని అంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. హిందువులు అనుకుంటారండి మా పొట్ట నింపితే చాలు, మనకి బాగుంటే చాలు, ధర్మం ఏదైనా, ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారండి అసలు చెప్పండి? కానీ మిగతా వాళ్ళు చూసారనుకోండి, ఎంత వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేయటం, ఎంత టుగెదర్నెస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ మన దగ్గర లాస్ట్ ఏదన్నా ఆలోచిస్తాడంటే హిందూ ధర్మం గురించి. అందరు అలా ఉన్నారు అని అనట్లేదు, కానీ చాలామంది భావన
అందుకే మేము చేసే ప్రార్థన మీకు ఏంటి అంటే, ఎవరైతే ఈ ధర్మాన్ని సంరక్షించడానికి నిలబడ్డారో, ఎవరైతే ఆ ధర్మం పట్ల కమిట్మెంట్ ఉందో అటువంటి వాళ్ళ వెనకాల మనం అందరం కలిసి ఉండాల్సిందే. అప్పుడే, ఎందుకంటే అండి ఒక వ్యవస్థ మారాలి, అందరం కూడా బాగుండాలి అని అంటే ఒక మంచి ప్రతినిధి మనకు కావాలి. ఎవరైతే ఆ ధర్మాన్ని, మన శాస్త్రాలను సంరక్షించి, మన యొక్క మీరు చెప్తున్నారు ఇప్పుడు గోసేవ అని చెప్తున్నారు, గోవులని సంరక్షించాలి, ఎంత ముఖ్యం. మన ఆరాధన గోవుకి మనం చేస్తామన్నమాట. కృష్ణుడికి చెప్తారు గోపాలక అని ఆయన పేరు అనమాట. ఎప్పుడు కూడా గోప ప్రియా అని అంటారనమాట. కాబట్టి ఆ గోవులు ఎప్పుడు కూడా ఎవరైతే కాపాడడానికి సంకల్పం చేసుకుంటున్నారో, గోహింస అన్నిటికంటే మహాపాపం అది. కాబట్టి గోవులని సంహరించటం అవన్నీ కూడా ఎవరైతే బ్యాన్ చేస్తారో అటువంటి వాళ్ళ వెనకాలే మనం ఉండాలి, మన ప్రయత్నం కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు దీనికండి ఒక్కళ్ళు సంకల్పం సరిపోదండి, అందరూ టుగెదర్గా రావాలి. ఇందాక చెప్పినట్టుగా మీడియా రావాలి, సాధువులు రావాలి, హిందువులు మేలుకోవాలి, ముఖ్యంగా నిద్రలో నుంచి నేలుకొని నేను నా ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఒక ప్రయత్నం మనం అందరం కలిసి చేసినప్పుడే ఈ దేశాన్ని సంరక్షించవచ్చు, ఈ భారతీయ సనాతన సంస్కృతి మనం కాపాడగలుగుతామని.